ఈరోజు అమరావతి వేదికగా జరిగిన డ్రామా, వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు, దీని మీద కొంచెం మాట్లాడదాం అని చెప్పి లైవ్లోకి వచ్చానండి. ఇక విషయానికి వస్తే కనుక గడిచిన 5 సంవత్సరాల పాటు అమరావతి రైతులను పెట్టిన ఇబ్బంది పట్టకుండా పెట్టి ప్రజావేదికను కూల్చేసి, ఏదైతే గనక నీటి సరఫరా లైన్ కోసం తెచ్చిన పైపుల్ని కట్ చేసి పాత ఇనుము కింద అమ్ముకొని వేసిన రోడ్లను తవ్వుకొని గ్రావెల్ అమ్ముకున్న ఈ వైసీపీ ముఠ మళ్ళీ అమరావతిలోకి వచ్చింది. ఈసారి ఎందుకు వచ్చారయ్యా అంటే గనక పెనుమాక గ్రామంలో ఏదైతే గనక సీడ్ యాక్సిస్ రోడ్డుకి పొలాలు ఇవ్వకుండా అడ్డుకున్నారో కొంతమంది వైసీపీ వర్గ రైతులు, వాళ్ళకి మేము మద్దతుగా ఉన్నాం అని వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? భూసేకరణ నోటీస్ ఇచ్చారు కాబట్టి. భూ సమీకరణ అంటే అందరిని కలిపి తీసుకోవటం, భూసేకరణ నోటీస్ ఇచ్చేశారు అంటే సచ్చినట్టు ల్యాండ్ అక్వైజేషన్ యాక్ట్ అప్లై కాబోతుంది. అందుకని చెప్పి సచ్చినట్టు ఇవ్వాల్సి వచ్చింది. దీన్ని ఏదో హడావుడి చేద్దామని చెప్పి వెళ్తున్నారు. వెళ్ళే వాళ్ళలో ఎవరైనా సరే అమరావతి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు. అందరూ మావిగన్ బ్యాచే ఉన్నారు. ముఖ్యంగా మా అంబటి రాంబాబు గడిచిన 5 సంవత్సరాల్లో అమరావతి రైతులని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఈ సైకో ఈ రోజు వచ్చి అమరావతిలో నా మీద గుడ్లేశారు, గుడ్లేస్తే నాకు గౌరవం పెరిగింది అంటాడు. గుడ్లేస్తే గౌరవం పెరిగితే కనుక మరి చెప్పులేస్తే కనుక చరిత్రలో నిలిచిపోతావు కదా అంబటి రాంబాబు. తెలియక అడుగుతున్నా. గుడ్లేస్తే గౌరవం పెరిగింది అన్నావు, మరి చెప్పులేస్తే చరిత్రలో నిలిచిపోతావు కదా, అంతేనా కదా? సరే, ఇవన్నీ కాదు కానీ మొదల మా అంబటి రాంబాబు గారు ఏదో మాట్లాడుతున్నారు. ఒకసారి ఆయన మాటలు వింటూ అయితే విశ్లేషణ అయితే చేద్దామండి. మనం వెళ్ళకపోతే దీనిలో కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే భవిష్యత్తులో మీరే ఇబ్బంది పడతారు పోలీస్ డిపార్ట్మెంట్ అని కూడా చెప్తున్నా. ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా తప్పులు చేసి ఇరుక్కుంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరందరూ రేపు ప్రశ్నార్థకం అవుతారు, మీరందరూ సమాధానం చెప్పాల్సిన అవుతారు. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఇవాళ రైతులను ఉద్దేశించి వారిని సంప్రదించడానికి, వారి విషయాలు తెలుసుకోవడానికి వెళ్ళిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడిని అందరూ పార్టీలకు అతీతంగా ఖండించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఖండిద్దాం, ఖండాలుగా ఖండించేద్దాం. కానీ ఎవరిని పరామర్శించడానికి వెళ్ళా అక్కడ నువ్వు అంబటి రాంబాబు? ఎవరిని? సీడ్ యాక్సిస్ రోడ్డు, మెయిన్ రోడ్డుకి స్థలం ఇవ్వకుండా అడ్డుకుంటున్న రైతుల కోసం వెళ్ళావా నువ్వు? అమరావతి రాజధానికి వెళ్ళే మెయిన్ కనెక్టివిటీ రోడ్డుకి వాళ్ళ పొలం ఇవ్వకుండా అడ్డుపడుతున్న రైతుల్ని ఓదార్చడానికి వెళ్తున్నావా అంబటి రాంబాబు నువ్వు? అమరావతి మా విధానం కాదు, మాది మావిగన్ అంటూ మాట్లాడిన మీరు అమరావతి పరిరక్షణ సమితి అని చెప్పి ఎలా పెట్టుకున్నారు పేరు? అసలుకి ఏ విధంగా పెట్టుకున్నారు? మీకు ఏ రైట్ ఉంది? 5 సంవత్సరాల పాటు ఎండనక వాననక రేయనక పగలనక అహోరాత్రాలు వాళ్ళు దీక్ష చేస్తుంటే కనుక అటువైపు కన్నెత్తి కూడా చూడలే. మళ్ళీ మీరందరూ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే కనుక ప్రతి ఇంటి ముందర పట్టలు పట్టుకొని పోలీసులను మాత్రం నిలబెట్టారు. ఆ పట్టల చాటునే వెళ్ళాడు కదా మన అమరావతికి. రమ్మనండి, ఈ రోజు మీతో పాటు వచ్చినట్టయితే బాగుండేది కదా. ఆ రైతులు ఏమడిగారు? అమరావతిపై మీ విధానాన్ని తెలిపి మీరు ముందరకు జరగండి అన్నారు. కానీ మీరేం చేశారు? నిమ్మక నీరెత్తినట్టు గోడ కొట్టిన పెడగనక అతుక్కుపోయినట్టు కారు గిట్ట అతుక్కుపోయి నుంచున్నారు. అంతకు మించి ఏం జరిగింది? అంతకు మించి ఏం జరగదు. ఇంకా అంటున్నావు పోలీసులు అంటున్నావు కదా, మన సవాంగం గారు చెబుతారండి మీకు సమాధానం. ఆయన అయితే ఈ దాడుల మీద బ్రహ్మాండంగా చెబుతాడు. ఓకే, రాజధాని రైతులు అడ్డుకుంటారా? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. టీడీపీ వాళ్ళు కాకుండా అడ్డుకుంటారా? జై చంద్రబాబుని ఎందుకు అనాలి? డౌన్ డౌన్ వైఎస్ఆర్సీపీ ఎందుకు అనాలి? డౌన్ డౌన్ అప్పిరెడ్డి అని ఎందుకు అనాలి? ఏం నాకు అర్థం కాల. నిజంగా రైతులు అయితే వాళ్ళ బాధని చెప్పుకుంటారు. అదే రైతులు పాదయాత్ర చేస్తుంటే కనుక బిఎం మధుసూదన్ రెడ్డి వాడు ఉండడు కదా కాళహస్తిలో, ఆ దరిద్రుడు ఏం చేశాడు? వాళ్ళ రౌడీ మోకన పెట్టి అక్కడ వాళ్ళ మీద రాళ్ళు వేశారు, వాళ్ళు తినే అన్నంలో మట్టి కొట్టించాడు. మరి ఆ రోజు నోట్లో ఏం బెల్లం గడ్డ పెట్టుకున్నావు అని చెప్పి మేము మనవి చేస్తున్నాం. ఏం బెల్లం గడ్డ పెట్టుకున్నావు నోట్లో? ఆ రోజు అడగాలి కదా, అరే బియ్యం
బస్తాలాగా ఒళ్ళు పెంచడం కాదురా, రైతులు తినే అన్నంలో వాళ్ళు పండించేనే మనం కూర్చొని మేసి అడ్డంగా బలుస్తున్నాము. అలాంటి రైతులు తినే అన్నంలో మట్టి కొట్టడం ఏందిరా, మొదలష్టపోయేదవా అని చెప్పి అడగాల్సింది కదా అంబటి రాంబాబు. మరి ఆ రోజు లేవని నోరు ఈ రోజు ఎందుకు లెగుస్తుందా నీకు? అడ్డుకుంటారా? నిజంగా రైతులేనా చెప్పండి? నిజంగా రైతులైతే నమస్కారం పెట్టి తప్పుకెళ్ళిపోతాం మేము. రైతుల ముసుగులో ఉన్నటువంటి దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళని గోండాలని ఎందుకన్నా అంటే రాళ్ళు విషయాలు కాబట్టి గోండాలంటున్నాం, గుడ్లు విషయాలు కాబట్టి గోండాలంటున్నాం. అంటే మనం మమ్మల్ని అవమానించాలనుకుంటున్నారు మీరు. పిచ్చోళ్ళారా, మమ్మల్ని అవమానించలేదు మీరు, మా గౌరవాన్ని మరింతగా పెంచారు. గుడ్లు విసిరితే గౌరవం పెరిగితే గనక చెప్పులు విసిరితే గనక చరిత్రలో నిలిచిపోతావు అంబటి బాబు. నువ్వు చెప్పులు ఏపించుకో, నీ మీద చరిత్రలో నిలిచిపోతావు. గుడ్లు విసిరితే గౌరవం పెరిగింది అంటున్నావు, చెప్పులు విసిరించుకో, చరిత్రలో నిలిచిపోతావు. సిగ్గుసారం ఉండాలి కొంచెం కాదు కొంచెం అన్న. అమరావతిలో ఏదో జరుగుతుంది, అమరావతిలో అన్యాయం జరుగుతుంది. అన్యాయాన్ని చూడటానికి వెళుతున్నటువంటి వైసీపీ నాయకుల్ని అడ్డుకున్నాము అని మీరు సందేశం ఇచ్చారు ఇవాళ. సిగ్గు కొంచెం కాదు కొంచెం అన్న, మొహానికి సిగ్గు పెట్టి ఉండాలి. చిచి, ఇంత సిగ్గు లేకుండా ఎలా బతుకుతున్నావు అంబటి రాంబాబు? కొన్ని విషయాలు మాట్లాడతాం కాబట్టి ప్రపంచానికి తెలియకూడదు. దాస్తున్నారు గుప్పిట్లో, కన్నాలు దాస్తారే, దాయలేరు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు నారా లోకేష్ గారి ప్రోద్బలంతో దాడి చేశారు, ఏ విధమైన సందేహం లేదు దీనిలో అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. విజువల్ చూడండి, మొత్తం జరిగిన పరిణామాన్ని వినండి. ఎవరికైనా ప్రూడెంట్ పర్సన్ కి, కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది దీనిలో మా ప్రమేయం ఏమీ లేదు. లేదా పానుగంటి చైతన్య పక్కన ఎప్పుడు గుండేసుకొని తిరిగే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తే కదా మీ బళ్ళ మీద రాళ్ళేసింది. ఎవరు ఈ పానుగంటి చైతన్య? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన దాంట్లో ప్రధాన నిందితుడు. ఆ వ్యక్తిని పక్కన పెట్టుకొని మీరు ఎందుకు వెళ్ళారు? సరే, అతని పక్కన ఉన్న వ్యక్తి మీ మీద రాళ్ళు వేస్తున్నాడు కదా. గుడ్లు అంటే అమరావతి రైతులు వేశారు, వాళ్ళ చేతుల్లో రాళ్ళు లేవు. అమరావతి రైతులు మాత్రం గుడ్లు వేశారు మీ మీద. ఎందుకంటే మీ గౌరవం పెంచుదామని. పానుగంటి చైతన్య పక్కన గుండేసుకొని తిరిగే వ్యక్తి ఎవరు? దీంట్లో అసలు అలజడి రేపడానికి వెళ్ళిందే మీరు కదా. ముందర మీ సైడ్ నుంచే కదా రాళ్ల దాడి మొదలైంది వాళ్ళ మీదకి ఎగబడింది ఈ నట్టి పొకోడి గాడి కదా, దేవినేని అవినాష్ గాడు. కయ్యి నరుతున్నాడు, తాకి తూకి తేడా తెలియని నట్టి పొకోడి గాడు. అసలు మీకేం అర్హత ఉందిరా భయ్, చెప్పండి నాకు. మీకేం అర్హత ఉంది అమరావతి గురించి మాట్లాడటానికి? దానికి సమాధానం చెప్పిన తర్వాత వెళ్ళండి. ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణాలు ఆపేసిన తర్వాత బస్సులో వెళ్తుంటే మీ రౌడీ మూకలను అడ్డం పెట్టి ఆయన మీద కర్రలు వేయించారు, రాళ్ళు వేయించారు, చెప్పులు వేయించారు. ఇన్నేపిస్తే ఆ రోజు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ డీజీపీ సవాంగ్ ఏదైతే గనక గంజాయి పట్టుకొని కాల్ చేస్తే గనక మరుసటి రోజే వేరే డిపార్ట్మెంట్ కి మీ జగన్మోహన్ రెడ్డి ట్రాన్స్ఫర్ చేశాడే, ఆ డీజీపీ సవాంగ్ ఏమన్నాడు? భావ ప్రకటన స్వేచ్ఛలో అది ఒక భాగం అన్నారు. మరి ఇది కూడా భావ ప్రకటన స్వేచ్ఛే కదా. మరి ఈ రోజు ఎందుకు గుడ్డలు చింపుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు? మీరు గుడ్డలు చింపుకోవద్దు. అమరావతి రైతులు భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా గుడ్లేశారనుకోండి, కాసేపు మీ గౌరవం పెంచారు కదా. చెప్పులేస్తే కనుక చరిత్రలో నిలిచిపోయేవాళ్ళు. సిగ్గు సిర ఉండాలి. మా విధానం అంటున్న మీరు అమరావతి గురించి ఎందుకు వస్తున్నారు? మీకేం సంబంధం అసలుకి? మా విధానం అంటున్నారు కదా, వెళ్ళండి. మా ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ తిరగండి. అమరావతితో మీకేం సంబంధం రా భయ్ అసలుకి? ఎటుకుడి ఒక కేసు మూలన పడిపోయింది, ఏదో ఒక అలజడి చేయాలి. వెలుగొండ ప్రాజెక్ట్ దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన అటు సందర్శనకి వెళ్ళారు, దాన్ని డైవర్ట్ చేయాలి. ఇక్కడ అమరావతిలో పడ్డారు. ఎవడు పట్టించుకుంటాడు రా భయ్ మిమ్మల్ని? దాన్ని పోయే కుక్క కూడా దేకదు మిమ్మల్ని. అమరావతి రైతులు కాబట్టి పద్ధతిగా గుడ్లేసి పంపించారు. ఇంకో చోట కడపలో ఇంటి అల్లర్లు చేసినట్టే కనుక మీ మీద గుడ్లు కాదు రాడ్లు పడేయి. గుర్తు పెట్టుకో, ఖబర్దార్, జాగ్రత్త. మొదలు చెబుతున్నాం ఈ వైసీపీ నాయకులకి. అమరావతి పరిరక్షణ సమితి అని పేరు పెట్టుకుని వెళ్తున్నా మీరు అమరావతి భక్షకులు. బరాబర్ ఇదే మాట చెబుతాను నేను. వేసిన రోడ్లు తవ్వుకొని, వేసిన పైపుల్ని కట్ చేసుకొని, పాత ఇనుప సామాన్లకు అమ్ముకొని బతికిన మీరు ఈ రోజు అమరావతి గురించి మాట్లాడుతున్నారా? ఏదైతే కనుక
ఆప్ గరుడ అని చెప్పి పోలీస్ కంట్రోల్ రూమ్ కడుతుంటే కనుక దాంట్లో ఉన్న ఏసీలు కూడా తొప్పేశారు కదరా. ఏం బతుకులరా మీరు ఈ రోజు వచ్చి అమరావతి పరిరక్షణ సమితి అని పేరు పెట్టుకోగలనే అమరావతి రక్షకులు అయిపోతారా? అమరావతి భక్షకులు రా బాబు మీరు. ఇంకొకసారి అమరావతి పేరుతో రాజకీయం చేయాలని చూస్తే కనుక రాళ్ల వర్షం కాదు, గుడ్ల వర్షం కాదు, చెప్పుల వర్షం బరాబర్ కురిసిద్ది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అందరూ.